14 సార్లు, ఒకటి కాదు రెండు కాదు 14 సార్లు ఎండిఆర్టీ. పోనీ ఆయన ఏమైనా బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడా? కాదు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో తెలుసా ఆయన కెరీర్? ఒక లారీ క్లీనర్. కొన్ని రోజుల తర్వాత ప్రమోషన్ వచ్చింది, డ్రైవర్ అయ్యారు. తర్వాత రకరకాల పొట్టతిప్పల కోసం ఎంతో కష్టపడి హైదరాబాద్ పట్టణం చేరుకున్నాడు ఎన్నో కళలతోటి. మన కళల్లో ఉన్నట్టు సినిమాలో మన అవకాశాలు సినిమాలో చూపించినట్టు హీరో పెరుగుతాడు కదా. పల్లెటూళ్ళల్లో కష్టపడి వచ్చి ఇక్కడికి రాగానే పెద్ద పెద్ద హీరో అవి పెద్ద పెద్ద బాంబే డాన్లను ఎదిరించే లాగవుతారు కదా. అలా కాదు, పాపం చాలా కష్టపడి ఆయన పడ్డ తీరు ఏదైతే ఉందో ఆయన ఎక్స్పీరియన్సే పెద్ద ఇన్స్పిరేషనల్ స్టోరీ. సినిమా తీయొచ్చు అది. ఆయన అక్కడికి ఆగలేదు, పెద్ద ట్రైనర్ ఇప్పుడు ఆయన. ఆయన కథ నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే తెలుస్తుంది. ఏవి వేసుకోండి. గివ్ స్టాండింగ్ ఓవేషన్ టు ద హీరో. ఎస్, వెల్కమ్ వసంతరావు చౌహాన్. వేర్ ఈగర్ టు లిసన్ టు యూ. మీ సందేశాన్ని అందించండి, మీ ఇన్స్పిరేషన్ మాకు కూడా అందించండి. థ్యాంక్ యూ. 100% సార్. ఎందుకంటే మిత్రులు ఏజెంట్ ఉంచారు కాబట్టి మనస్ఫూర్తిగా నేను చెప్తాను. ఫస్ట్, రెస్పెక్టెడ్ మై డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ ఆల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ డిగ్నిటరీస్, ఎవరైనా బిఎం రిటైర్ వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా, అండ్ నాతో పాటు ఉన్న నా సోదరుమణులకు, లేడీస్ అండ్ జెంటల్ మ్యాన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 28 years బ్యాక్ గుర్తు తెచ్చింది సార్. అందుకే ఆనంద భావాలు ఆటోమేటిక్ వస్తున్నాయి. ఎమోషనల్ కూడా అప్పుడప్పుడు కొన్ని తట్టుకోలేము సార్. రియాలిటీ ఎప్పుడైతే వస్తుందో కొన్నిటికి చెప్పలేకపోతున్నాం. ఇది మీరు అందరు చూసింది రియల్ స్టోరీయే. ఒక మారుమూల గ్రామం, ఇక్కడ నుంచి మా ఊరు 180 కిలోమీటర్ దూరంలో కంటి అనే విలేజ్. 95-96లో నా 10th క్లాస్ అయింది. అయిన తర్వాత 5 తమ్ముళ్ళు, 2 sisters అండ్ మమ్మీ. నేను బాగా కష్టపడేవాడిని, మమ్మీతో పాటు నేను ఉండేవాడిని. ఎటు చూసినా ఏం కాలేదు. మన వేరుశనగల పని చేయడానికి వెళ్ళాము. రాత్రి ఏమో మన వరి పరుగు తీయాలి. అలాంటి పనులు చేశాను ఒక 2 months. అయిన తర్వాత 10th అయిన తర్వాత మళ్ళీ ఏ ఆపర్చునిటీ దొరకక చాలామంది చూశారు. మాతో పాటు ఉన్నవాళ్ళు లారీ క్లీనర్గా చేస్తున్నారని వాళ్ళతో పాటు వచ్చాను. కానీ లారీ క్లీనర్ కూడా నాకు దొరకలేదు నా అదృష్టానికి. 2 days హోటల్లో చేశా. అంతట్లో ఒక క్లీనర్ పోయిండు. తర్వాత అనేపల్లెస్లో నాకు పెట్టారు. దాదాపు 10 monthsలో కార్ నేర్చుకున్నాను. కార్ అయితే నేర్చుకున్నాను కానీ ఆర్టీఓ దగ్గర వెళ్ళినప్పుడు లైసెన్స్ ఇవ్వలే. చిన్న అబ్బాయి ఉన్నాడు, నాకు మీసాలు లేవు అని చెప్పేసి, ఏజ్ కంప్లీట్ కాలేదని చెప్పేసి లైసెన్స్ ఇవ్వలేరు. ఆ బ్రోకర్ ఎవరైతే నాకు ఎల్ఐసి ఏజెన్సీ చేయించాలో బొగ్గు రాశారు నా ముఖానికి. ఎందుకంటే మీసాలు రావట్లేదు, అరే చోటా బచ్చా నెయ్యి దేశక్తే అని చెప్పేసి. 97-98లో సార్ ఇవన్నీ ఉండేది ఆ టైంలో. అక్కడి నుంచి డ్రైవర్గా చేశాను సార్. డ్రైవర్గా అయినప్పుడు ఒక సేట్ దగ్గర, మార్వాడి దగ్గర రిక్వెస్ట్ చేసి, सर मैं सुबह में 7 बजे बोले तो भी आ जाता हूँ, मगर शाम में मेरे को पढ़ाई करना है. వివేకవర్ధని కాలేజ్ జాంబాగ్లో ఉంది. ఈవినింగ్ కాలేజ్ అని తెలుసుకొని 4:30కి నేను వెళ్ళిపోతాను సార్. 5 o'clock నుంచి నాకు ఇంటర్ కాలేజ్ చేయాలి. ఆయన ఒప్పుకున్నారు. అక్కడి నుంచి చేశాము సార్. తర్వాత డిగ్రీ కంప్లీట్ డిగ్రీలో వెళ్ళాలి. నెక్స్ట్ సిటీ కాలేజ్ వెళ్ళినప్పుడు డిస్టెన్స్ నుంచి దూర విద్య అన్నీ చేసుకున్నది నేను పని చేసుకుంటూనే చేశా. ఎందుకంటే ఫ్యామిలీ ఇది ఉందని చెప్పేసి. అదే టైంలో దాదాపు కొన్ని కష్టాలు పడ్డాము. 14 acres నేను భూమి కూడా తీసుకున్నాను. దాంతోపాటు మా బ్రదర్స్కి ట్రాక్టర్ కొనిచ్చాను. చిన్నగా ఉన్న వాళ్ళ ఒక చెల్లెకి
తర్వాత ఒక తమ్మునికి తీసుకొచ్చా మ్యారేజ్ అయ్యాక. అండ్ 2005లో మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత నా డిగ్రీ కంప్లీట్ లేదు. దూర విద్య నుంచి చేశాను కాబట్టి అక్కడ డిస్టెన్స్ నుంచి నా డిగ్రీ కంప్లీట్ లేదు. మిసెస్ డిగ్రీ కంప్లీట్ ఉంది. డిగ్రీ కంప్లీట్ కాగానే చదువుకున్న అమ్మాయి ఉంది కదా, హైదరాబాద్లో ఉన్నాను. ఇద్దరు జాబ్ చేస్తే బతకగలుగుతాము, లేదంటే ఈ హైదరాబాద్లో బతకడం కష్టం అని చెప్పేసి నేను డిగ్రీ చేసుకున్న అమ్మాయినే చేసుకున్నా. అండ్ తర్వాత తను ఏవో గురించి రాసిన తర్వాత ఒక 6 months నుంచి వెయిటింగ్ పీరియడ్ సార్. ఎందుకంటే 2500 సాలరీ, తర్వాత 3000 చేశారు మా సెట్. ఆ 3500 8x8 రూమ్. ఇద్దరు జాబ్ చేస్తే బతకగలుగుతాం, తర్వాత ఫ్యామిలీని కూడా చూడాలి. అలా అని చెప్పేసి కంటిన్యూ జాబ్ చేస్తుంటున్నాను. మన హైదరాబాద్ డివిజనల్ ఆఫీస్కి 3 సార్లు తిరిగా. థర్డ్ టైం వహీద్ సార్ అని ఉంటారు సార్, మీ పీరియడ్ అయిననే. बार बार आ रहा, तू क्या चाहिए तेरे को అని చెప్పిండు. सर ऐसा है, मेरी घरवाली एग्ज़ाम लिखी है तो वो रिज़ल्ट नहीं आ रहा, उसके लिए ट्राई कर रहा हूँ सर, कुछ तो है क्या. तो బయట అనుకుంటా మన ఎంఎం ఛాంబర్ దగ్గర కూర్చోబెట్టి కాంతకు పడా హై బోల్ అంటే నేను చెప్పలేకపోతున్నాను. డిగ్రీ కంప్లీట్ ఉంది, లేదు ఇంటర్ అని చెప్పేసి చెప్తే మళ్ళీ వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారేమో అన్నట్టు. నేనే 10वीं तक पढ़े तो उसको ही हम दे देते అని చెప్పిండు. తర్వాత మై LIC नहीं करा तो दूसरे कौन करते सर, नहीं करता हूँ, ये बिजनेस नहीं चाहिए అని చెప్పేసి. కానీ రెండో రోజు ఆ నంబర్ తీసుకున్నారు. నా నంబర్ తీసుకొని మా గురుగారికి కాల్ చేశారు. ఇక్కడ నేను గురుగారి గురించి ఎందుకంటే చెప్పినప్పుడల్లా ఎమోషనల్గా అయిపోతాను సార్. ఆయన లేకుంటే వసంతను ఎవరు గుర్తించేవాడు కారు ఈరోజు. నాకేం అడిగారంటే ఆయన ఒక ఇరానీ హోటల్లో ఛాయ్లో కూర్చోబెట్టేసిన తర్వాత వసంత్ కిత్నే గంటే కామ్ కర్తా తూ అని అన్నారు. ఎగ్జామ్ రాయలే, ఏం రాయలే, ముందే అడుగుతున్నారు కిత్నే గంటే కామ్ కర్తే. ड्राइवर का कोई नौकरी का टाइम नहीं होता सर, 18-20 घंटे होता అని చెప్పిన. 18-20 घंटे कैसा होता बता. నేను చెప్పా సుబే మే ఆంధ్ర వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి నేను చెప్తాను ఎలా వెళ్ళాను అనేది. నేను లాస్ట్ టైం అశోక్ రెడ్డి సార్ కూడా అదే చెప్పా. ఎవ్రీ మంత్ ఎవ్రీ 20 daysకి నేను మహబూబాబాద్ గార్లా ఇవన్నీ కలెక్షన్ చేసేవాని అని చెప్పేసి. మార్నింగ్ వెళ్తే మళ్ళీ రిటర్న్ నేను 18 hours జర్నీ చేసుకుంటా కలెక్షన్ చేసేవాళ్ళం. ఇక్కడ నుంచి 7 o'clock బయలుదేరితే మిర్యాల కూడా మేము 9:30 10 o'clock ఉండేవాళ్ళం. పిడిగురాల అక్కడ నుంచి గుంటూరు వెళ్ళిన తర్వాత గుంటూరులో పని చేసుకొని బస్ స్టాండ్ ఎదురుగా ఆర్యభవన్ ఉంటుంది, అది మాది పక్క, అక్కడే వెళ్ళి మేము భోజనం చేసేవాళ్ళం, ఆంధ్ర భోజనం అని చెప్పేసి. తర్వాత అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి రాత్రి 4-5కి వెళ్తే అక్కడి నుంచి జాబ్ మొత్తం కలెక్షన్ చేసుకున్న తర్వాత రాత్రి మేము మళ్ళీ 9-10కి బయలుదేరే వాళ్ళం. బయలుదేరినప్పుడు అక్కడి నుంచి రావాలంటే సార్ ఇప్పుడు 4-way అయిపోయినాయి, కానీ ఆ టైంలో ఓన్లీ సింగిల్ రోడ్ ఉండింది. 5 to 6 hours పట్టేది నాకు. రిటర్న్ వచ్చేసరికి 2-3 అయిపోయేది, 4 o'clock కూడా అయిపోయేది. అంటే నేను లేచి 7 o'clock వెళ్ళానంటే 6 o'clock నేను ఇంటి నుంచి బయలుదేరిపోవాలి. ఆఫ్టర్ 20 hours వరకు నేను పనిచేసేవాడిని అని చెప్తే సార్ ఒకటి చెప్పారు, నా దగ్గర 8 hours జాబ్ చేయి అండ్ జాబ్ వదిలేసి వచ్చేసాయి, నేను నీకు పాస్ చేపిస్తా. ఎగ్జామ్ రాయాలి కదా సార్, ఎగ్జామ్ రాసిన తర్వాత రా, నువ్వు పాస్ చేపించిన తర్వాత 8 hours పని చేస్తే నేను 15,000 to 20,000 సంపాదించడానికి నీకు ఆస్కారం ఉంది, నేను చేపిస్తా అని చెప్పారు. మార్వాడి దగ్గర ఉన్నా ఇలాంటి వాళ్ళు బాగా చూసి ఉంటాను నేను. ఏదో నా మాయ మాటల్లో ముంచుతున్నారు ఈయన, ఇది అవుతుందా అన్నట్టు నేను ఒకసారి నవ్వినా. ఆయన సీరియస్ అయ్యారు కొద్దిగా. ఈ హకీకత్ హై मैं बताता हूं तुम्हारे को అని చెప్పేసి. నేను హిందీ బాగా మాట్లాడేవాళ్ళని సార్, ఇప్పుడు కూడా కొద్ది నా ఫ్లోలో హిందీలో వెళ్ళిపోతాను. అయితే ఒకటే చెప్పారు, దేక్ వసంత్ సర్వీస్ కర్నా, మై బోలే జైసా కర్నా తూ జాబ్ छोड़ दे అని చెప్పారు. అయిపోయిన తర్వాత नहीं सर 3 महीने तक జాబ్ नहीं छोड़ूंगा, तुम्हारा आ गया मेरे को पैसे तो मैं छोड़ता हूँ అని చెప్పిన. ठीक है అని చెప్పిండు. अभी और एक अपॉर्चुनिटी दे रहा हूँ तेरे को, జాబ్ छोड़ दे. कितना 3,000 दे रहे ना, నెలకు 15,000 అబోవ్ సంపాదించని నా దగ్గర ఉండు. రాలేదు, నీ జాబ్ వెళ్తుంది, 3 నెలల తర్వాత కూడా జాబ్ నీకు భయం ఉంది కదా, నేను 9,000 ఇస్తాను నీకు, 3 times సాలరీ ఇస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే 3 times నేను సాలరీ ఇస్తాను, ఇప్పటికైనా వదులుతావా జాబ్ అని చెప్పారు. నేను కష్టపడేది బాగా చూశారు సార్, నన్ను అబ్జర్వ్ చేశారు. ఓకే అని చెప్పేసి నేను వదిలేశాను సార్. అయితే ఒకటే ఏం చెప్పారంటే, ఇది గుర్తుపెట్టుకో, నేను చేసినట్టు చేస్తే
ఏ కార్కి అయితే డ్రైవర్ ఉన్నావో 4 ఇయర్స్ తర్వాత ఆ కార్ని ఓనర్ చేస్తానయ్యా అని చెప్పిండు. అది ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయింది సార్. కానీ అంత పెద్ద కలగలడానికి కూడా చిన్న డ్రైవర్ కదా, ఫ్యామిలీ నుంచి వచ్చాను, కార్ డ్రైవర్ ఓనర్ కావాలంటే కూడా అంత ఈజీగా మనసు ఒప్పుకుంటలేదు. అండ్ నా కళ కూడా లేకుండేది ఇంత స్థాయి వరకు వస్తా అని చెప్పేసి అక్కడి నుంచి. కానీ ఒక్కటి ఆయనకు హ్యాట్సప్ సార్, నాకు ఏదైతే టార్గెట్ ఇచ్చారో టార్గెట్ ఇచ్చిన తర్వాత ఎవ్రీడే ఓన్లీ సర్వీస్ సార్. ఎక్కడ ట్రైనింగ్ నేర్చుకొని వచ్చారో సార్ మా సార్, కానీ 10 మెంబర్స్ను అడగాలి నువ్వు ఎల్ఐసి. అడిగిన తర్వాత ఒక్క నో చెప్పిండంటే నేను నీకు 500 ఇస్తా అని చెప్పేవాళ్ళు, ఎస్ చెప్పిండంటే అని చెప్పేది. అలా ఎవ్రీడే పంపించాను. వాళ్ళకి అడిగేది ఏం లేదు, వెళ్ళి ఎన్ని పాలసీలు ఉన్నాయి, నామినీ చేంజ్, అడ్రస్ చేంజ్, ఓన్లీ సర్వీసింగ్, నో పాలసీ. పాలసీ గురించి, కొత్త పాలసీ గురించి అసలు మాట్లాడద్దు. ఫిర్ పైసా కైసా ఇంకా సార్ నయా పాలసీనే అంటే తూ జాకే కార్ అని చెప్పిండు. నంబర్ తీసుకున్నాం సార్. ఎస్బీ ఉండే బ్రాంచ్ నుంచి ఎస్బీ గురించి చేయించారు. నాకు బ్రాంచ్ మేనేజర్ కూడా అలాగే దొరికారు. వీళ్ళందరూ సర్వీసింగ్ గురించి చేసుకుంటా 1 ఇయర్ చేశాను సార్. అండ్ నా ప్రీమియం సైజ్ వచ్చేసి బీమా గోల్డ్ పాలసీస్ ఆ టైంలో 2007 38 మార్చ్కే తీసుకున్నాను నేను. 1500 3000 నా పెద్ద ప్రీమియమ్స్. 50 పాలసీలు చేసిన ఆఫ్టర్ 1 ఇయర్ నా లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్. అది కూడా ఎవరి దగ్గర పాలసీ చేయడానికి వెళ్ళానంటే కామారెడ్డి అవతల 30 కిలోమీటర్ దూరంలో చెరుకు కొడుతున్నారు లేబర్స్కి, వాళ్ళకి చేశాను సార్. 1500 దాదాపు ఆ 4-5 పాలసీలు చేసిన తర్వాత రిటర్న్లో రోడ్ యాక్సిడెంట్ అయ్యి లెగ్ ఫ్రాక్చర్ అయింది. అప్పటికే సార్ నవ్వుతున్నారు, కిత్నే పాలసీలు ఆయా. నేను నవ్వుకుంటూనే మాట్లాడుతున్నాను, లెగ్ ఫ్రాక్చర్ అయినా ఇదైనా. सर 5 पॉलिसी तो आया मगर पैर फ्रैक्चर हुआ, ज़्यादा लगा क्या అని చెప్తే ज़्यादा नहीं, हड्डी टूट गया, कुछ चले जैसा नहीं है और 108 में కామారెడ్డి లాయే అని చెప్పేసి షాక్ అయ్యి ఆయన ఏం చెప్పారంటే ఏం చేస్తావో తెలియదు నాకు. అక్కడి నుంచి ట్యాక్సీ చేసుకొని నిమ్స్కి రామని చెప్పారు. 50,000 వాల్యూ అనేది డబ్బులు అయితే మార్వాడి దగ్గర బాగా చూశాను, కానీ ఆ టైంలో సార్ డబ్బులు పెట్టుకొని వచ్చారు 2 బండల్స్. రాత్రి 1 o'clock అవుతుంది సార్ అక్కడ ట్యాక్సీ కట్టుకొని వచ్చి చేస్తే. అక్కడ చాలా యాక్సిడెంట్ సీరియస్ కేసెస్ ఉన్నాయి. ఈయనకి ఇప్పుడు తీసుకోలేము, రేపే తీసుకుంటాం, ఇప్పుడు ఈయనకి తీసుకోలేమని చెప్పారు. చెప్పంగానే మా సార్ క్యాష్ కావాలని నేను కడతాను, కానీ ఈయనకి సీరియస్ ఉంది, ఫస్ట్ ఈయనకే తీసుకోండి అని చెప్తే తీసుకోలేరు వాళ్ళు. తీసుకోకుంటే ఇంకొక హాస్పిటల్ రాత్రి సార్ 1 o'clock 2 o'clock కాల్ చేస్తూనే ఉన్నారు సార్ ఆయన. నేను అప్పటికీ సార్కి రిలేషన్ లేను, నా కష్టమే చూశారు ఆయన. కష్టమే చేసి సాయికృష్ణ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 2వ రోజు ఆపరేషన్ అయిపోయింది సార్. ఆపరేషన్ అయిన తర్వాత నాకంటే నేను అన్నా, సార్ ఎంత డబ్బులు పెట్టారో కానీ నేను మంచిగా అయిపోయిన తర్వాత మీకు తీర్చేస్తాను సార్ మీ అప్పులు అంటే, చూపు రేతు అని చెప్పేసి నీకు డబ్బుల గురించి నీకు అడగడానికి ఇది కాదు. 1 week తర్వాత రిలీజ్ ఇది అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను సార్. అన్నీ చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే డిఓ చెప్పినప్పుడు మనం నెగిటివ్ తీసుకుంటాం సార్. ఆయన వచ్చి ఏం చెప్పారంటే తెలుగు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 8x8 రూమ్లో ఒక మంచం ఉండింది సార్. ఒక మంచంలో అక్కడ దాంట్లో కూడా మంచం మీద కూడా అన్నట్లు ఇది మంచం ప్లైవుడ్ లేకుండా ప్లైవుడ్ కొట్టించిండు ఆయననే చేయించి అక్కడ పడుకోబెట్టిన తర్వాత ఈ లెగ్ ఫ్రాక్చర్ సేమ్ అలాగే ఉండేది. ఒక రెడీ రెక్నర్ తీసుకొచ్చారు. ఆ టైంలో రెడీ రెక్నర్, ఇప్పుడు అన్ని యాప్స్ అయిపోయింది, కానీ తెలుగులో రెడీ రెక్నర్ తీసుకొచ్చి ఎవ్రీడే 58 ప్లాన్స్కి ఎవ్రీడే నేను 2 ప్లాన్ తీసుకుంటాను, 1 ప్లాన్స్ అలా నీకు ఎంత చదవగలిగితే చదువు. 2 daysలో ఒక 2-3 ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారు. కంటిన్యూ చేసిన తర్వాత లాస్ట్ 15 days తర్వాత ఇవన్నీ 1 month తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తీసుకొచ్చారు సార్. IOV సీడీలు తీసుకొచ్చారు. టీవీ లేదు నా దగ్గర. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఒక పాత టీవీ తీసుకొచ్చారు నా గురించి. ఇంట్లోనే వింటున్నాను, పాత సీడీలు చూశాను సార్. సీడీలు చూసిన తర్వాత నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎంత ఎమోషనల్గా ఉండిందంటే టోటలీ నా మైండ్ డివైడ్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక ఆ దాంట్లో చూసి నేను నేర్చుకున్నది, ఒక ప్రభాకర్ నకాషా అని ఉంటారు, ఆయన లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు సేమ్ నా స్టోరీ ఉండింది. सर मैं आपको मंदिर को जाके आ रहा था, मैं आपके पास आ रहा था और प्रसाद लेके आ रहा हूँ सर, मेरा पैर फ्रैक्चर है, मैं धीरे से आता हूँ, थोड़ा 10 मिनट आप रहना, मैं आपको प्रसाद देके जाता हूँ అని చెప్పేసి. అది ఎంత ఎమోషనల్గా అయిందంటే నేను కూడా సేమ్ అలా పెద్దల దగ్గర सर मैं मंदिर जाके आ रहा हूँ, आपकी याद आई तो मैं थोड़ा प्रसाद लेके आ रहा हूँ, आपको देके जाता हूँ అని చెప్పేసి. నేను టోటల్ చేసింది హిందీ వాళ్ళకే ఎక్కువ చేశాను సార్.
ఈ హిందీ కూడా ఎందుకు అంత చేశానని దాని గురించి కూడా చెప్తాను. అలా చేసుకుంటా సార్ స్టిక్ తీసుకొని ఆ ఇయర్లో దాదాపు నేను 100 పాలసీస్ చేశాను, లెగ్ ఫ్రాక్చర్ చేసుకొని. అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. చేస్తుంటే మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇదే అయిపోయింది. తర్వాత మెల్లగా బేసిక్ కోర్స్ వచ్చేసింది. బేసిక్ కోర్స్ అవుతుంటే 2010లో నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలి? వీరు సడన్గా 5,000 సార్ ఆ టైంలో. అత్తగారు ఇచ్చిన ఉంగరం ఉంది, మా ఆవిడ అంటుంది ఇది ఉంగరం పెట్టేస్తావా అంటే, నేను తెచ్చిస్తా కంపల్సరీ, నీకు ఈ మీటింగ్ చాలా మంచిగా ఉంటుంది, నేను వెళ్తానని చెప్పేసి 5,000 పెట్టేసి 3 days పోయాను సార్. మ్యారేజ్ ఎండోమెంట్ ప్లాన్ ఉండింది సార్, 4 ప్లాన్ అమ్మాను 5 లక్షలది. 25,000 1 lakh కమిషన్ వచ్చింది. ఇమీడియట్గా ఆ డబ్బులు తీసుకున్నాను. మార్వాడి దగ్గర ఎవరి దగ్గర ఫస్ట్ నీట్ ఇది అయిపోయింది. నేను 30,000 సంపాదించిన, 5,000 పెట్టి నేను 30,000 సంపాదించిన అని చెప్పి నా బేసిక్ కోర్స్ పెట్టిన. అక్కడి నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి అయితే వెనుకకి మరలి చూడలేదు సార్. కానీ ఆ రోజు 5,000 పెట్టకుంటే, ఇందాక మీరు ట్రైనింగ్ గురించి చెప్తుంటే నేను చెప్తున్నాను సార్ ఈ మా వర్డ్స్. ట్రైనింగ్ ఎంత అవసరం అంటే నేర్చుకున్నది ఎక్కడ మనకు వేస్ట్ కావద్దు సార్. ఆ 5 lakhs, ఆ 5,000 ఈరోజు 50 lakhsకి చేరుకున్నాం సార్ Form 16కి. ఒకవేళ ఆ 5,000 పెట్టి నేను ట్రైనింగ్ వెళ్ళకుండా ఉంటే మా అంటే ఎండిఆర్టీ మేబీ నార్మల్గా ఎండిఆర్టీ వరకు వెళ్ళామో 10 lakh 20 lakh ప్రీమియం తీసుకొచ్చేవాళ్ళేమో. కానీ ఆ రోజు నుంచి ఈరోజు ఒక్క కోర్స్ గురించి ఏ కోర్స్ అలాంటిది మిగిలలేదు, ఏ ట్రైనర్ మిగిలలేరు సార్. నేను చూసింది నా ఉన్న ఇన్కంలో 30% నేను మీటింగ్కే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను సార్. పైనుంచి ఎంత ప్యాకింగ్ చేశామో లోపల కూడా అంతే నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే పాలసీలు అమ్మగలుగుతాము. ఆల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అందరూ వాళ్ళ ల్యాప్టాపే యూజ్ చేస్తారు. నేను ప్రజెంటేషన్ ఇచ్చేది కూడా మెయిల్ ద్వారానే, వాళ్ళకు మెయిల్ ద్వారానే పెడతాను, మెయిల్ ద్వారానే చేస్తాను, డాటాకామ్ సాఫ్ట్వేర్ వాడతాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్ ప్రొఫెషనల్ క్లయింట్స్ చేశారు, నో బిజినెస్ మ్యాన్ ఇప్పటి వరకు నాకు క్లయింట్స్. అండ్ వీళ్ళని కూడా ఎలా అప్రోచ్ అయ్యానేది కూడా చెప్తాను, ఎందుకంటే అందరికి కావాల్సిందే అది. ఆ ట్రైనింగ్ చేసి ఎలా ప్రాక్టీస్ అయిపోయిందంటే ఆయన కళ్ళకు కట్టుకుని ఎలా అయితే చేశాందో అలాగే ఏ కస్టమర్ దగ్గర వెళ్ళినా ఈరోజు నేను ఎక్కడ పాలసీ గురించి ఒక్కసారి కూడా మాట్లాడాను సార్. ఎక్కడ వెళ్ళినా ఓన్లీ కాన్సెప్ట్. ఫస్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలి మనం. కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, సార్ నేను ఇది ఒక పాలసీ తీసుకొచ్చాను, పాలసీ తీసుకోండి, ఈ పాలసీ ఉమంగ్ బాగుంది, లాభ్ బాగుంది, ఇది బాగుందని చెప్పేసి నేను ఓ పాలసీ గురించి మాట్లాడాను సార్. ప్రతి ఒక్కటి చేసింది అని అంటే ఇక్కడ ట్రైనింగ్లో నేర్చుకున్నదే. వీరు కొన్నిటికి ఇప్పుడు రిబిట్ గురించి అయితే 1 day కోర్సే ఉంది, అది మొత్తం దాంట్లో నేర్చుకుంటాము. ప్రతి పాయింట్కి ఒకవేళ సార్ చెప్తుంటే ట్రైనింగ్ అవసరమా అని అంటే, నా లైఫ్లో అయితే ట్రైనింగ్ లేకుంటే ఈ వసంత్ ఇలాగ ఉండేవాడే కాదు. ఆయన గుడ్డిగా చేసింది మొత్తం చేసేటప్పుడు లాస్ట్కు. అలా చేయాలంటే మనకు ట్రైనింగ్ ఎంత అవసరమో సార్ వాళ్ళు ఎంత చేసినా, ఇంకా అదృష్టవంతులు ఏంటంటే మీరు అందరు అదృష్టవంతులు. మీ గురించి ఒక గట్ట సపోర్ట్లు కొట్టుకొని శంకర్ సార్ను నేను ముంబై తీసుకెళ్ళిన తర్వాత ఆల్ ఇండియా ఏజెంట్స్ ఉన్నారు కమిట్మెంట్ కోర్సులో, అక్కడ కూర్చొని ఫాస్ట్ ట్రాక్ చేసిండు సార్ ఆయన. ఆ ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఈరోజు అన్నీ చేసి మీకు అప్పగించారు విజయ్ సార్ని. కానీ అక్కడ కూర్చొని మన ఏజెంట్లు కూడా మన సౌత్ సైడ్లో కూడా అట్లా కావచ్చు అని చెప్పేసి ఆ రోజు చేశారు. 5-6 years బ్యాక్ ఆయన చేసిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ అక్కడ ఉన్న పాయింట్లు కూడా ఇక్కడ చెప్పాలి వసంత్, మనం తెలుగులో ఎట్లాగైనా చేయాలని చెప్పేసి. గంపా సార్ గురించి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి మీరు. సార్ ఇంతకుముందు ఎన్నోసార్లు అవి కోర్స్ చేశారు. కానీ నేను ఉన్నప్పుడు మొన్న లాస్ట్ 6 months బ్యాక్ విట్టల్ తర్వాత ఆదిత్య వాళ్ళు చూశారు, సార్ను చూసి షాక్ అవుతున్నారు అక్కడ ట్రైనింగ్ వచ్చారని చెప్పేసి. నేను కూడా అదే పరిచయం అయిపోయినా, నేను కూర్చున్నా అంత పాటు 3 రోజులు కూర్చున్న తర్వాత అప్పుడు అన్నారు, మన వాళ్ళకి ఏదో ఇద్దామయ్యా, ఇక్కడ నేర్చుకొని ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పాయింట్ ఏదో కిరీటం మన వాళ్ళని చేద్దామని చెప్పేసి ఆ సార్కి హ్యాట్స్ ఆఫ్. అక్కడ చూసుకొని తెలుగులో వచ్చి ఇస్తున్నారంటే కొన్ని పాయింట్స్ లాస్ట్ టైం చెప్పారు, నేను చూశాను. కానీ అవి ఎంతవరకు ఉపయోగిస్తారు మీ ఇష్టం. కానీ నేర్చుకున్న వాళ్ళు ఎంతో నేర్చుకొని వచ్చి ఇక్కడ చెప్తున్నారు. అండ్ చాలామంది వరకు నేను కూడా అక్కడే నేర్చుకున్నాను, టోటలీ నేర్చుకున్నాను. తెలుగులో ఇప్పుడు చెప్పడానికి మీ ముందు వచ్చానంటే హిందీ ఎక్దమ్ పర్ఫెక్ట్. ఎందుకని చెప్పానంటే అక్కడ నేర్చుకున్న దాంట్లో మన దాంట్లో ఏ క్వాలిటీ ఉందో అది నేర్చుకోవాలి అని చెప్పేసి.
నాకు హిందీ బాగా వచ్చు సార్. ఎందుకంటే నేను మార్వాడి దగ్గర జాబ్ చేశాను. అండ్ లారీ క్లీనర్ చేసినప్పుడు కూడా అక్కడ ఆ లాంగ్వేజే డిఫరెంట్ ఉంటుంది. టోటలీ శుద్ధవాణి వాడతారు. చాలా మంచి మంచి మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఆ మాటలు మాట్లాడద్దు. ఇక్కడ మనం చాలా మారిపోయాము. డ్రైవర్ క్లీనర్ అంటే చాలా రఫ్గా మాట్లాడతారు. అక్కడి నుంచి వెతికాం మనం. మార్వాడి దగ్గర వెళ్ళినప్పుడు ఇంకా హిందీ మాట్లాడేదే. మదర్ టంగ్ మాది హిందీనే మాట్లాడతాం. కాబట్టి నేను అడిగినప్పుడు సార్ ఏం చెప్పారంటే तेरी खासियत क्या है बोल అని చెప్పాను. मेरे को हिंदी अच्छी आती सर, इंग्लिश कुछ उतना ज़्यादा नहीं आता, पढ़ाई लिखाई में मैं कर नहीं सकता हूँ, मगर वो कर सकता हूँ అంటే హిందీ पे फोकस कर, जो हिंदी आदमी है वो फोकस करो అని చెప్పాను. 2007-2008లో హైటెక్ సిటీ దగ్గర సైబర్ టవర్ ఒకటే ఉంది సార్. సైబర్ గేట్ ఉంది. తర్వాత 3-4 కంపెనీలే ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఉన్నట్లు అంతగా ఏమీ లేదు. ఆ టైంలో జీవనాస్తా వచ్చింది సార్. ఇప్పుడు మెచ్యూరిటీ కూడా అన్ని పాలసీలు అయిపోయాయి. కానీ ఆ పాలసీలు బ్రోచర్ పట్టుకొని నేను నిలబడేవాడిని సార్. బైక్ ఒక చోట నిలబెట్టేసి బ్రోచర్ తీసుకొని నిలబడేవాడిని. విజిటింగ్ కార్డు తీసుకొని నిలబడేవాడిని. ఎవరైతే హిందీ మాట్లాడతారో వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఏం చెప్పాలంటే सर आपको कुछ सर्विस देना है. మా గురుగారు నేర్పిందే ఇదే. आपको कुछ सर्विस के बारे में जाओ, कोई ना कोई आपको ये करता. पॉलिसी बोले तो लेने आया, లేనే కా నై. వాళ్ళు చెప్పింది ఏంటంటే లేనే కావాలా అంటే దేవిలాల్ और మాంగిలాల్ అని. మాంగిలాల్ ఎవరికి అంటారంటే అడిగే వాళ్ళని అడుగుతారు. దేవిలాల్ ఎవరికంటే ఇచ్చేవాడని చెప్పేసి హిందీలో. ఇది మార్వాడి భాష. तू देने के लिए जा, कुछ तो भी देने के लिए जा, तेरे कोई ना कोई बुलाते. అప్పుడు నంబర్ ఇచ్చేవాళ్ళు సార్. సర్వీస్ గురించి నేను పాలసీ ట్రాన్స్ఫర్ చేయించాను. చాలా చోట్ల నుంచి ఇక్కడ చేయించుకొని వాళ్ళకి సర్వీస్ ఇచ్చాను. ఆ కంటిన్యూ చేసుకుంటా ఫస్ట్ నా ఎండిఆర్టీ సేమ్ వాళ్ళ అక్కడ కాన్సెప్ట్ తీసుకొని మొత్తం మీ బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఉన్నా సార్, ఏ కంపెనీలో మన సాఫ్ట్వేర్ క్లయింట్స్ ఉంటారు అంటే నార్త్ ఇండియన్స్. తెలుగు వాళ్ళని ఎందుకు ఫోకస్ చేయాలని అంటే మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు ఫ్యామిలీలో రిలేషన్లో ఉంటారు, ఎవరో ఒకరు ఏజెంట్లు ఉంటారు. కానీ వీళ్ళు పరాయా నుంచి వచ్చారు కదా, వాళ్ళకి ఎవరు సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉండరు. ఆ ఫోకస్ చేసినప్పుడు నాకు చాలామంది అక్కడి నుంచే నాకు క్లయింట్ తగిలారు సార్. అక్కడి నుంచి ఈరోజు సాఫ్ట్వేర్ పీపుల్సే ఉన్నారు. నిన్న ఇప్పుడు ల్యాప్టాప్ గురించి ఆ బ్రదర్ మాట్లాడుతుంటే ల్యాప్టాప్ చాలా బాగుందని చెప్తే, ఇది ఒక ల్యాప్టాప్ నేను కొనలే, కస్టమర్ దగ్గర మైక్రోసాఫ్ట్ క్లయింట్ మై ఓమ్ వియంగలో కూర్చున్నాము. ఫస్ట్ నేను కాంపాక్ట్ ల్యాప్టాప్ తీసుకున్న ఫైనాన్స్ది. ఎప్పుడంటే 2009-10లో. తర్వాత లెనోవో తీసుకున్నా. లెనోవో తిరుగుతూనే ఉంది ఆ సాఫ్ట్వేర్లో మొత్తం చేసేటప్పుడు. మా సుమిత్ మనోజ్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇసుకు బంద్ కర్ సాఫ్ట్వేర్కు అని చెప్పాను. బంద్ చేసిన తర్వాత ये लैपटॉप में हम नहीं देखते అని చెప్పేసి, इतना टाइम ख़राब नहीं करते थे, ठीक है आप कौन सा लेना चाह रहे हो बोलो. ఆయన మనం కొందామని చెప్తే వాళ్ళే బుక్ చేశారు. కిత్నే కా లేనా హై తో $1,00,000-1.5 लाख లేలో అని చెప్పిన నేను. వాళ్ళే మేము కొని ఇస్తామని చెప్పేస్తే నా కార్డు నుంచే చేశారు. అక్కడే కూర్చొని ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ తీసుకునేది 1 लाख రూపీస్ ఆటోమేటిక్ ఆ రోజే చేసేసి ల్యాప్టాప్ తీసుకొని వేరే ప్రజెంటేషన్ ఇచ్చాము. ఇందాక చెప్తుంటే టచ్ స్క్రీన్ 360 ఫోల్డ్ ల్యాప్టాప్ తీసుకొని మంచిగా ఉందని చెప్తే, అలా అంటే మనకు డబ్బులు సంపాదించినప్పుడే ఆ డగట్స్ వస్తుంది. 1 లక్ష కాదు 2 లక్షలు మనం చేయాలని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ట్రైనింగ్కి కానీ నాకు నేర్పింది ఏంటంటే సార్, ఒకటి వాల్యూ అండ్ ప్రైస్. వాల్యూ అండ్ ప్రైస్ గురించి ఎవరైనా చెప్తారా? వాల్యూ అంటే ఏంటిది, ప్రైస్ అంటే ఏంటిది? టైం అయిపోతుంది, నేను చెప్పేస్తాను షార్ట్లో. వాల్యూ అంటే నేను ఎలా కంపేర్ చేశానంటే నాకు ట్రైనింగ్లో నేర్పింది. వాల్యూ అండ్ ప్రైజ్. మేడ్ పని చేసి మన ఇంట్లో పని వచ్చి పని చేస్తుంది, అన్నం చేయాలన్నా వాళ్ళు వండబెడతారు. అదే మమ్మీ చేసిందంటే 4 సార్లు టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటిది, నా కొడుకులు తింటారు, మా అంటే మా భర్త తింటారు, ఎలా ఉంటుందని చెప్పేసి ఆ వాల్యూ వేరేది ఉంటుంది. అదే మేడ్ వచ్చి చేసింది ఏంది ఉంటుంది, డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి తన డ్యూటీ చేస్తుంది. అండ్ మనం ఎక్కడ వెళ్ళినా కూడా వాల్యూను ఎప్పుడైతే మనం ఆకర్షించుకుంటామో, మనల్ని మనం పాటించుకుంటామో, ఆయన ఎప్పుడు వెనుకకు జరగరని చెప్పేసి. ప్రైజ్ ఏంటంటే డబ్బులు పెట్టిన తర్వాత ప్రైజ్ దొరుకుతుంది, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అలా వాల్యూ అండ్ సంస్కారం నేర్పింది వాళ్ళే. అక్కడి నుంచే నాకు దొరికిన సంస్కారం. అండ్ కొన్ని పాయింట్స్ నేను ఎలా సేల్ చేశాననేది కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒక న్యూస్ పేపర్ దగ్గర చాలా రోజుల నుంచి పాలసీ హోల్డర్ దగ్గర తిరిగాను సార్.
LIC అనగానే दूर हट जा అంటుండే సార్ మార్వాడి అయిననే पॉलिसी LIC तू LIC के लिए आता हमारे को मालूम है खाली हेल्थ पॉलिसी करना दूसरा पॉलिसी पूछा ना तेरे को मारते तेरे को कुछ भी नहीं మంచి ఫ్రెండ్స్ కూడా 5 years నుంచి మార్నింగ్ వెళ్ళిపోయా అంటే మన బిజినెస్ మార్నింగ్ వెళ్తేనే తొందర ఇది క్లోజ్ అయ్యేది మార్నింగ్ వెళ్ళా వాళ్ళు పేపర్ చదువుతున్నారు అండ్ ఈయన పేపర్ చదువుతున్నారు పాయల్ భాబీ ఏమని చేసిందంటే పేపర్ జమ చేస్తుంది న్యూస్ పేపర్ రద్దీగా అయిపోయేదని పక్కన పెడుతున్నారు అదే టైంలో నేను అడిగా పాయల్ భాబీ क्या कर रहे आप अरे नहीं भैया पानी दे रही है आप उसके लिए पूछ रहे हैं ना అని చెప్పేస్తే पानी नहीं क्या कर रहे हैं అని అడిగా लारी 1 मिनट चाय बना के ला रही आपके लिए रुको అని చెప్పేసి పేపర్ జమా कर रहे ये पेपर का कुछ టీ తీసుకొచ్చారు ये पेपर का कुछ करते क्या అని అడిగా कबाड़ी वाला आए तो हर महीना कुछ ना कुछ बेचते तो 200-300 रुपये हमारे को देते ये लोग 200-300 रुपये देता हमारे को उसके लिए हर महीना हम उसको कुछ करके हम वापस देते तो उसके लिए देते 200-300 रुपये मिलता అంటే ఈయన సైడ్ చూసా రాహుల్ సైడ్ చూసా क्या बे मेरे సైడ్ क्या देख रहा तू అంటే మేము బాగా ఫ్రెండ్స్ देख क्या बोल रहे भाभी అని చెప్పాను కైకు భయ్యా అంటే నేను చెప్పేదానికి వాళ్ళకు లేడీస్కి ఏమనిపించిందంటే నేను పేపర్ అమ్ముతున్నానా అని 200 గురించి వాల్యూ లేదా అన్నట్టు ఉండేది కానీ నేను చెప్పా भाभी ऐसी बात नहीं है तुम पेपर बेचे तो भी 200 रुपये आते बोल रहे ये मेरे बाजू बैठता हम दोनों साथ घूमते सब कुछ करते इनको कुछ भी बोले तो लाइफ इंश्योरेंस रखो बोलते 60 लाख का घर लिया तुम 10 लाख भरे 50 लाख लोन है बिजनेस स्टार्टअप के लिए उन्होंने 20 लाख उठाए तो दोनों मिला के 70 लाख का इंश्योरेंस वो उसको कर्जा है उसके ऊपर आप कितने भी पैसे वाले होंगे मगर मेरे नज़र में वहाँ पर कर्जा है देना क्या है जब पैसे हाँ भैया वो तो है मगर ये गया तो कुछ तो मिलता क्या तुम्हारे को అని చెప్పిన ఈయన వెళ్ళిపోతే ఏమైనా మనకు దొరుకుతుందా అని చెప్పేసి ఖాళీ హాత్ ఆయే ఖాళీ హాత్ జయ అని ఇట్లని చెప్పేసి చేతులు లేపి ఇట్లా చెప్పిన अबे मेरी लेडीज़ के सामने कुछ निकाल उतार रहा क्या मेरी అని చెప్తే ठीक ही तो कर रहे वसंत भैया क्या करे तुम हमारे क्या ऐसा रोड पे डाल के जाते क्या అని ఆమె లేచిపోయింది ఒకటిసారి ఆ టైంలోనే అన్నాడు ठीक है अब ज़्यादा नको बोल क्या करना है बोल इसका అని చెప్పాను देख 500 रुपये दिए तो सिर्फ तू चले गया तो ही पैसे आने का है महीने का अगर 500 रुपये दिया तो उतने का ही करता हूँ डेली का 500 रुपये दिए मरे तो भी करोड़पति और जिंदा है तो भी करोड़पति ये कैसा है अरे ये अच्छा है అని చెప్పాను 25 lakhs పాలసీ జీవన్ లాభ్ పాలసీ ఇచ్చా అండ్ టర్మ్ పాలసీ ఒక 50 lakhs ఇచ్చి 75 lakhs కవర్ చేసిన సార్ అంటే ఒక 2 lakhs ప్రీమియం వచ్చింది అంటే అందరికి ఉపయోగపడుతుందండి పేపర్ వాల్యూ నుంచి కూడా చూయించి మనం పాలసీ అమ్మచ్చు ఇది కూడా చెప్పా అండ్ సెకండ్ పాలసీ వచ్చేసి 2-3 చెప్దామని చెప్పేసి ఈ ప్రాపర్టీ గురించి ఇలా చూపిస్తాను సార్ నేను అన్నీ సాఫ్ట్వేర్లోనే చేసి అన్నీ చూయించేది ఏది కూడా రియల్గా కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఓకే అయిన తర్వాతనే నెక్స్ట్ చేపిస్తాను ఒకవేళ ఈ ప్రాపర్టీ EMI 20 years పెట్టుకున్నాము LIC ప్రాపర్టీ 15 years పెట్టాము ప్రాపర్టీ వాల్యూ 25 lakhs ఇక్కడ కూడా పెట్టాము ప్రాపర్టీ వాల్యూ అక్కడ కూడా 25 lakhs పెట్టాము డౌన్ పేమెంట్ ఇక్కడ 5 lakhs కట్టాము డౌన్ పేమెంట్ అక్కడ 2 lakhs కట్టాము పేమెంట్ EMI ఇక్కడ 20,000 ఉంటుంది అక్కడ 16,000 ఉంది అండ్ స్టాంప్ డ్యూటీ ఇక్కడ 2 lakhs వరకు అవుతుంది అక్కడ స్టాంప్ డ్యూటీ 0 బ్రోకరేజ్ 2% అక్కడ లేదు ఒకవేళ 25 lakhs ఫ్లాట్ తీసుకున్నా కూడా తర్వాత మనకు రెంట్ వచ్చేది 10,000 సార్ 10,000 వరకు మ్యాక్సిమం 10-12,000 తర్వాత అక్కడ మనది గ్యారెంటెడ్గా 16,000 వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్లు ఇక్కడ 500 అక్కడ 0 ఏ కంపేర్ చేసినా కూడా తర్వాత మనం రెంట్ వాళ్ళకు చూయించాల్సి వస్తుంది ఇక్కడైతే ఏం మనకు చూయించాల్సిన అవసరం లేదు ఇలా చూయించేస్తే లాస్ట్కు ఫ్యూచర్ వాల్యూ 1.5 crore ఇక్కడ మనం ఏది చూయించాల్సిన అవసరం లేదు ఇలా కొన్ని కాన్సెప్ట్ చెప్పండి ఇక్కడ నేను ఎక్కడ యూజ్ చేయలేదు జీవన్ ఉమంగ్ ఉందని చెప్పేసి అయిన తర్వాత మనం అన్ని గ్యారెంటెడ్ రిటర్న్గా చూయించవచ్చు అప్పుడే మనం పాలసీలు పెద్ద మొత్తంలో ఇంకా పెద్ద ప్రీమియం తీసుకురావచ్చు ఇది సింపుల్గా పెట్టిన తర్వాతనే లాస్ట్ టైం నేను పెద్ద ప్రీమియమ్స్ కూడా 5 lakhs అండ్ అబోవ్ పెద్ద ప్రీమియం తీసుకొచ్చాను నేను ఇది నెక్స్ట్ పెన్షన్ రిలేటెడ్ వినోద్ కాంబ్లీది ఈ మధ్యలో ఫోటోలు బాగా వచ్చింది ఆయనకు నాకు పెన్షన్ లేక 30,000 నుంచి సర్వే అవుతున్నా నేను
30,000 నాకు సరిపోక ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే అది అని చెప్పేసి వాట్సాప్లో బాగా తిరిగింది. అందరి దగ్గర ఫోటో ఉందనుకుంటా, నా దగ్గర కూడా ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వేరే ల్యాప్టాప్లో. ఏకే హంగల్ షోలే పిక్చర్ది ఆయన క్యూ సన్నాటా హై భాయ్ అని చెప్పేసి అని లాస్ట్లో ఆయనకు కూడా కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఎవరు చూడక అందరు వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఆ ఫోటో కూడా మనకు వాట్సాప్లో పేపర్లో తిరిగింది, ఆ ఫోటోలు చూపిస్తాం. చాలామంది ఫోటోలు ఇలా చూయించేస్తే మనం రిటైర్మెంట్ గురించి మనం చెప్తాము. తర్వాత ఋతుకాలు ఎన్ని వస్తాయంటే 3 అని చెప్తాం. 3 వచ్చినప్పుడు వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. వర్షాకాలం ఎలా ఉంటుందంటే బచ్పన, అంటే నార్మల్గా మనం తిరిగే దాంట్లో తిరిగి ఏదో మనకు తెలియక ఇది జరిగిపోతుంది. వర్షాకాలం సంపాదించేటప్పుడు, ఎండాకాలం అని అంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఎవరి దగ్గరైనా అడగాల్సిన, అంటే ఎండాకాలం ఎలా పోతుంది, ఎప్పుడెప్పుడు ఎండాకాలం వెళ్ళిపోతుందో, ఈ ఎండకు మనం ప్రస్తుతానికి బయట చూస్తే అదే పరిస్థితి ఉంది. ఇలా ఉండాలా, దానికి మధ్యలో మనం ఎలా సేవ్ చేసుకోవాలి సార్. అలాగే మన లైఫ్లో కూడా 3 స్టేజ్లు వస్తుంది, బచ్పన, జవానీ, ఇది అని చెప్పేసి. హిందీలో విన్నాను కాబట్టి హిందీలో నేను చెప్తున్నాను. అయితే ఇలాంటి కాన్సెప్ట్ చెప్తే సార్, ఇంకా ఫొటోస్ చూపించి రిలేటెడ్ చూపించినప్పుడు ఏ పెన్షన్ ప్లాన్ అయినా, ఏ ప్లాన్ అయినా ఎవరు అడుగుతున్నారు సార్, మన దగ్గర మనం చెప్తున్నాం ప్లాన్స్. ఇవి అన్నీ చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి ఇక్కడ తీసుకుంటారు. నేను సేమ్ ఇలాగే అమ్ముతాను, అక్కడ మనకు కమిషన్ గురించి మాటనే రాదు, మనం ప్లానే చెప్పాము అక్కడ. నెక్స్ట్ బిగ్ ప్రీమియం సేల్ ఒకటి చేశాను, లాస్ట్ 20 lakhs ప్రీమియం తీసుకొచ్చా. అది ఏంటంటే సర్వీస్ ఇచ్చాను సార్, నేను ఫస్ట్ నుంచే సర్వీస్ ఇచ్చాను అని చెప్పి సర్వీస్ మీదనే పెద్ద ఫోకస్గా మీకు చెప్పాను. సర్వీస్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఎప్పటికి తీసుకెళ్ళిన ఆయనకు చిన్న చిన్న పాలసీస్ సార్, చిన్న చిన్న పాలసీస్ ఉన్నప్పుడు ఇతనే హే క్యా 50,000 SB 50,000 1 lakh అంటే చిన్న చిన్న అమౌంట్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న అని చెప్పేసి వీడు ఎప్పుడైనా దొరకాలి నాకు, అప్పుడు వీడు కట్టేటప్పుడు మనకి చెప్దామని చెప్పేసి నాకు ఎప్పుడు నుంచో ఉన్నది ఆయన మీద ఏదో చేద్దామని చెప్పేసి. వాళ్ళ కూతురు వచ్చింది, మ్యారేజ్ అయింది, యూఎస్లో ఉంటారు ఇద్దరు, వాళ్ళు ఇద్దరు. నాకు పిలిచారు, వసంత్ వీళ్ళు వచ్చారు, ఏదైనా పాలసీ ఉంటే చెప్పు, ఒక మంత్లీ 10,000 వరకు కట్టేద్దాం రా అని చెప్పారు. వాళ్ళే పిలిచారు. నేను వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు కూడా ఏజెంట్ చాలామంది ఉన్నారు, కానీ నన్నే సర్వీస్ బాగా ఇస్తారని చెప్పేసి మా సార్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అన్నట్టు వెళ్ళిన తర్వాత వాళ్ళకి చూపించిన తర్వాత నేను ఫస్టే వాళ్ళు ఎన్ఆర్ఐస్ కాబట్టి వీళ్ళకు 1,00,000 2 లక్షలు ఏం కనపడదు సార్ వాళ్ళ కంపారిజన్లో. నేను 2.5 crore ఫస్టే జీవన్ ఉమంగ్ పెట్టేసిన తర్వాత 22 lakhs ప్రీమియం వచ్చింది. అండ్ 2.5 crores నీకు ఒక 1.5 crore 1 crore తనకు వితౌట్ మెడికల్ అమ్మాయికి చేసేవచ్చు, దీనికి చేసేవచ్చు. అంటే ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే సార్, చిట్స్ గురించి వచ్చింది. చిన్న విషయంలో చిట్స్ వేస్తుంటాము, ఆ డబ్బుల నుంచి ఇక్కడ వేసేయచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ చిన్న చిన్న అమౌంట్ గురించి అది చెప్పిన తర్వాత ధనరా సార్ అభి క్యా బోల్తే ఆప్ కుచ్ लगता कि आपको इसमें बड़ा प्रीमियम कुछ आ रहा, आपको बड़ा अमाउंट कुछ रिटर्न आ रहा. కట్టేది చెప్పలే సార్ వాళ్ళకి, అసలు కట్టేదే చెప్పలే, రిటర్న్ వచ్చేదే చూపించాను. 24 మంత్లీ 2 lakhs రిటర్న్ వస్తుందని చెప్పేసి. ఇది బాగుందని చెప్పారు, కానీ అమౌంట్ పైన చూపించలే. ఫస్ట్ సెకండ్ పేజ్ నుంచే వెళ్ళిపోయా. ఫస్ట్ పేజ్ చూపించంటే ఇतना పడతా है क्या అని చెప్పేసి ప్రీమియం చూపించేదే లేదు అసలు. నేను నేర్చుకున్న ట్రైనింగ్లో రిటర్న్ చూపించడమే మన పని. రిటర్న్ చూపించిన తర్వాత నేను అంత పెద్దది కొద్దిగా ఇంకా తగ్గించు అని చెప్పారు అబ్బాయి. 2 crores తీసుకొచ్చా, మంత్లీ 1.5 lakh చాలు అని చెప్పాను. ఎన్ఆర్ఐస్ కాబట్టి దాదాపు 1.5 GST మిగులుతుండే వాళ్ళకు. నేను ఈ GST మీకు మాఫ్ చేయిస్తే ఎలా ఉంటుందని అడిగా. ఇది అవుతుందా అని చెప్పాను. ఆయన GST ఇప్పుడు కంపల్సరీ మోడీ చేసేసిండు కదా అని మోడీ మీద కొద్దిగా ఆయనకి ఏముండేవని మోడీ మీకు GST చేసినది ఇది అని చెప్తే నేను చేపిస్తాను సార్ మీకు అని చెప్పా. సరే ఆ GST ఒకవేళ మాఫ్ చేస్తే 18 lakhs బదులు ఈ 1.5 lakh కూడా అక్కడే పెట్టేయమని చెప్పారు. కానీ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో తను ఎంప్లాయీ ఎంత ఇది చేశారంటే 1 hour డిస్కషన్ నడిచింది. తర్వాత అత్తగారికి వాళ్ళకి ఇద్దరు కన్విన్స్ చేసిన వసంత్ చెప్పేది కరెక్టే, నేను ఎప్పుడు తీసుకొచ్చినప్పుడు గింతేనా అమౌంట్ అంటే ఈయన పెద్దదే చూపించిండు కానీ గెలిచిపోయిండులే, నువ్వు అదే చేసుకో సైనత్ అని చెప్పేసి ఆయనకి చెప్తే 2.5 crore పాలసీ చేశా. అక్కడ కూడా ఎక్కడ ప్రీమియం గురించి మాట్లాడలే, రిటర్న్ గురించే మాట్లాడా కాబట్టి ఆ పాలసీ కూడా అయిపోయింది. 20 lakhs ప్రీమియం కంప్లీట్ చేశాను.
అచీవ్మెంట్ క్యాలిక్యులేషన్, నేను ఈ యొక్క క్యాలిక్యులేషన్ చెప్తా. ఈరోజు ఎంతమంది ఉన్నారో నా ఫస్ట్ ఎండిఆర్టీ అయినప్పుడు సేమ్ ఈ క్యాలిక్యులేషన్తోనే నేను ఎండిఆర్టీ చేసిన. అండ్ చిన్న ప్రీమియంతో కూర్చున్న ఎవ్రీ ఏజెంట్ మీటింగ్, ఈరోజు కూర్చున్న వారు ఎవ్రీ వన్ ఎండిఆర్టీ చేయొచ్చు సార్. అండ్ ఆ క్యాలిక్యులేషన్ ఏంటిందో మీకు చూపిస్తాను. కానీ చాలా చిన్న ఇక్కడ నుంచి ఇప్పుడు ఎండిఆర్టీకి ఎన్ని రోజులు ఉంది? ఇక్కడ నుంచి 7 months, 210 days కదా. 1 month ఇడిచిపెడతాం సార్ మధ్యలో, ఎమర్జెన్సీ ప్రాబ్లం ఏదైనా. 180 days ఉంది ఇక్కడ నుంచి. 180 daysకి నేను ఒక క్యాలిక్యులేషన్ చేశాను. 14,000 per day సార్. ఒక పాలసీ చేస్తారా, 2 పాలసీ చేస్తారా, దాని గురించి నేను ఎలా చేయాలనేది కూడా మెసేజ్ ఇస్తాను. 14,000 per day, 180 days క్యాలిక్యులేషన్ చేస్తే 25,20,000 విత్ బోనస్ కమిషన్ ఎండిఆర్టీ అయిపోతారు. మనకు అసలైన ప్రీమియంతో చేసేది తర్వాత, కానీ అసలైన ఎండిఆర్టీ అయిపోతాం మనం. 25,20,000 నుంచి 35 కమిషన్ తీసుకుంటే 8,75,000 మనకు అయిపోతుంది డైలీ ఒక్క పాలసీ చేస్తే. సిఓటీ చేసేవాళ్ళు సిఓటీ చేయొచ్చు, సేమ్ అంతే. అండ్ టీఓటీ చేసే వాళ్ళకి ఇది చేయగలుగుతామా? డైలీ ఒక్క పాలసీ 14,000, జస్ట్ 14,000. అండ్ డైలీ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలనేది నేను చెప్తాను మీకు ఒకసారి. ఇది మెసేజ్ కూడా పెట్టేస్తాను మీకు. సేవ్ 40 rupees per day ఫర్ 16 years రాసే వాళ్ళు రాసుకోండి. క్యూరియాసిటీ పెంచండి. వెళ్ళిన తర్వాత ఏ పాలసీ చేస్తామనేది పెద్దది కూడా కావచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు 20 lakhs ప్రీమియం కూడా రావచ్చు. సేవ్ 40 rupees per day for 16 years and get rupees 8 lakh tax free maturity plus family fund 8 lakhs plus family fund 8 lakhs up to 8 lakhs return. Save rupees 40 rupees per day for 16 years, get 8 lakhs tax free maturity plus family fund 8 lakhs. For more detail please call me. మీ నంబర్ పెట్టండి, నా నంబర్ కాదు. చేయగలుగుతామా? మీ కాంటాక్ట్ నెంబర్లో వాట్సాప్లో అందరు చూస్తేనే చూస్తారు. వాట్సాప్ చేసేవాళ్ళు వాట్సాప్ చేయండి. మెసేజ్లు కూడా 100 మెసేజ్లు డైలీ, ప్రతి ఒక్కరి మన నెట్వర్క్ను బట్టి 100 మెసేజ్ డిఫరెంట్ ఉంది. మెసేజ్లో పెట్టండి. 100 మెసేజ్ డైలీ పెట్టుకుంటా వెళ్ళండి. ఏమవుతుంది, పెడితే మనం ఖర్చు అయ్యేది ఏం లేదు. ఫ్రీ మెసేజెసే, ఏదో ఒకటి వస్తారు. ఎవరో ఒక చిన్నలు వస్తారా పెద్దలు వస్తారని తర్వాత విషయం. దీంట్లో కూడా కావచ్చు మీకు ఇంకా ఏజ్ ఎంత అని చెప్పేసి. ఏజ్ 30 నుంచి 35 వరకు ఒకవేళ పెట్టుకుంటే ఆ ఏజ్కి 40 రూపీసే పడుతుంది. ఎక్కువ ఉన్న వాళ్ళకు టర్మ్ తగ్గిస్తాము, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకు టర్మ్ పెంచేస్తాము. అక్కడ వెళ్ళడానికి మనకు రావడానికి అయితే ఇప్పుడు రాణిస్తలేరు కదా ఎవరు, కానీ ఓన్లీ మనం మెసేజ్ పెట్టినా ఎవరైనా రాణిస్తారు కదా, మనకు పిలుస్తారు కదా. దీనివల్ల చేయగలుగుతాం ఎండిఆర్టీ. గట్టిగా అంటలేరు, ఏదో సార్ వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ విజయ్ సార్ వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు, అది వ్యర్థం చేసేటట్టు ఉన్నారు. ఒక్క 14,000 ప్రీమియం తీసుకురాలేమా? గట్టిగా చెప్పండి ఎస్ అని చెప్పేసి. సార్ వాళ్ళది కొద్దిగా ఓకే. అండ్ లాస్ట్లో ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఏం ప్లానా? అచ్చా, అడగలేరని నేను కూడా అది ముందుకెళ్తున్నాను కదా. జీవన్ లాభ్ ప్లాన్ 3 lakhs, 936/25/16. ఫ్యామిలీ ఫండ్ రిస్క్ కవరేజ్ ఉంటుంది కదా. రిస్క్ కవరేజ్ అని చెప్తే మీరు ఎల్ఐసి ఏజెంట్ అని మీకు రానియరు. అక్కడ ఫ్యామిలీ ఫండ్ అని వాడండి. రిస్క్ అనగానే మనకు ఇన్సూరెన్స్ వాళ్ళని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు. అప్పుడే ఈయన ఇన్సూరెన్స్ అయినా ఉన్నాడని మీకు దగ్గర రానియాడు. ఫ్యామిలీ ఫండ్ అంటే కొత్త వర్డ్ ఇది. ఓకేనా?
ఎక్కడ మనం ఎల్ఐసి ఏజెంట్ అని కనబడకుండా అది చెప్పాలి. ఓకే, ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇమారత్ అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారు ఒక కోతి అండ్ పిచుక, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్. రోజు అక్కడే కూర్చునేవాళ్ళు. ఒకరోజు ఆ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ టైంలో ఏంటంటే పీచుక ఉంటుంది, అన్న మనం ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ ఇమారత్కి మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చుంటున్నాము, మనకు చాలా హెల్ప్ఫుల్గా నీళ్ళు లాగుతున్నాము, ఇక్కడ ఇది చేసినాము, కానీ మనం ఏదో హెల్ప్ చేద్దాం నా అని చెప్పేసి అంటే పీచుక అంటారు కోతి, చూప్ బట్ ఏదో పెద్దగా నీవు చేసేటట్టు ఏదో ఉన్నావు, అందుకే నీవేదో చేస్తావు అన్నట్టు. అలాగే ఇంకొకసారి వెళ్తుంది. ఇలా 3 times అన్న తర్వాత పీచుక లేచి అక్కడి నుంచి పరిగెత్తి పోవడము పోవడం ఎక్కడి నుంచో నీళ్ళు తీసుకోండి, ముక్కులో నీళ్ళు తీసుకొచ్చి పోస్తూనే ఉంటుంది అక్కడ. కానీ కోతి అక్కడ చూస్తూనే ఉంటుంది. తర్వాత అలసిపోయిన తర్వాత పీచుక కూర్చున్న తర్వాత కూర్చుంటే కోతి నవ్వి చెప్తుంది, ఏదో నీవు ఫీల్ అవుతున్నావు, నీవే ఆర్పినట్టు ఫీల్ అవుతున్నావు, ఇది నీ వల్లనే జరిగిందా అని చెప్పేసి అడుగుతుంది. కానీ కోతికి ఇది మీరు తీసుకెళ్ళండి, ఒక మాట నేను చెప్తున్నాను. కోతికి పీచుక అంటది, అన్నా నా వల్ల జరిగిందా వేరే వల్ల జరిగిందా ఎవరి వల్ల జరిగిందా అనేది కాదు, కానీ ఈ హిస్టరీ ఎప్పుడైతే రాస్తారో, ఈ ఇమారత్ హిస్టరీ ఎప్పుడైతే రాస్తారో ఆ రోజు ఆర్పే దాంట్లో నా పీచుక పేరు ఉంటుంది, నవ్వే దాంట్లో నీ పేరు ఉంటుంది, కోతి పేరు నీ పేరు ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఫాస్ట్ ట్రాక్ చేసిన వాళ్ళు ఈ గురువులకు వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారో, నా సౌభాగ్యం నాకు కల్పించినందుకు, ఇక్కడ చిన్న విషయం మాట్లాడుతున్నందుకు, మరి ఇన్ని అవకాశాలు వస్తే మళ్ళీ మీతోనే సహకారం నేను నా అనుభవాలను పంచుకుంటానని చెప్తున్నాను. ఈ స్టోరీ ద్వారా నా సహకారం చిన్నదే ఉండొచ్చు, కాకపోతే ఎవరి లైఫ్ అయినా టర్న్ కావచ్చు దీంట్లో చూసిన తర్వాత. అండ్ లాస్ట్ నాట్ లీస్ట్, నాకు తెలుగు అంత స్పష్టంగా లేదు, ఎక్కడైనా వెనుక ముందు అయినా చిన్నవాళ్ళు ఉంటే అన్న అని, పెద్దవాళ్ళు ఉంటే తమ్ముడని క్షమిస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. అండ్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.